మన తెలంగాణ ముద్దుబిడ్డ కావడం మనందరికీ గర్వకారణం. ఏ మహానుభావుడైతే జన్మించి భారతదేశ కీర్తి బావుటాను ప్రపంచానికి చాటిండో ఆ మహానుభావుడు పుట్టిన తెలంగాణ గడ్డ మీద పుట్టడం మనందరి అదృష్టం. పివి నరసింహారావు గారు దార్శనికుడైనటువంటి రాజనీతిజ్ఞుడు. ఆయన జీవితం మొత్తం సంస్కరణలే. మనం తెలంగాణలో మనందరికీ తెలుసు, మొదటి ఆశ్రమ పాఠశాలలను పెట్టినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు. అదే రకంగా భూ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు తన జీవిత కాలంలో ఏ పదవిని చేపట్టినా ఆ పదవికి అందాన్ని, ఆ పదవి యొక్క గొప్పతనాన్ని ఇనుమడింపజేసినటువంటి రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారికి పదవులు ముఖ్యం కాదు, ప్రజలు, ప్రజా ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేసినటువంటి మహోన్నత వ్యక్తిత్వం పివి నరసింహారావు గారి సొంతం. మనందరికీ తెలుసు, ఆనాడు ఉన్నటువంటి అంటే విదేశాంగ శాఖ మంత్రిగా కొనసాగిన, ముఖ్యమంత్రిగా కొనసాగిన, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగిన, ఒక రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన, ఈ దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగిన. దేశంలో ఇన్ని బాధ్యతలు అనేక మంది నిర్వహించి ఉంటారు, కానీ నిర్వహించినటువంటి ప్రతి శాఖలో తనదైనటువంటి ముద్రను శాశ్వతంగా చూపించినటువంటి గొప్ప వ్యక్తిత్వం పివి నరసింహారావు గారు. ఇక ఆయన ఆర్థిక సంస్కరణలు మనందరికీ తెలుసు. ఈ ఆర్థిక సంస్కరణలో ఉన్నటువంటి గొప్ప ఇంకొక విశేషణం ఏంటంటే అప్పటి వరకు గ్రామీణ భారతానికి, అర్బన్ భారతానికి, గ్రామీణ భారతానికి మధ్యన వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనబడింది. మనం హైదరాబాద్ మహానగరంలో రోడ్డు మీద ఒక మనిషిని చూస్తే ఈయన పల్లెటూరు ఆయన, ఈయన సిటీ ఆయన అనేటువంటి తారతమ్యం ఉండే. ఎప్పుడైతే పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా సర్వ సౌకర్యాలు, వాళ్ళ జీవన విధానమే మార్చినటువంటి విశిష్టమైన పాలనాధ్యక్షుడు పివి నరసింహారావు గారు. చాలా మంది నేను కూడా రాజకీయ జీవితంలో అనేక మంది ప్రధానమంత్రులను చూడడం జరిగింది. మీ అందరికీ ఒక విషయం గుర్తుండి ఉండాలి, ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల కాలం కొనసాగడమే కాకుండా మైనారిటీ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టి అమలు చేసి ఫలాలు అందించడం అనేది అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమం. పివి నరసింహారావు గారి తర్వాత అనేక మైనారిటీ ప్రభుత్వాలు వచ్చినాయి. ఏ ఒక్క ప్రభుత్వం కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి దాఖలాలు లేవు. అంటే పరిపాలన పట్ల అంత కన్సర్న్ నుండి దేశ ప్రయోజనాలే తన నేపథ్యంగా, దేశ విశాల ప్రయోజనాల కోసమే అంకితమై ఆలోచనలు చేసి పనిచేసేటువంటి విధానం పివి నరసింహారావు గారి సొంతం. కాబట్టి ఆ మహానుభావుడు, ఈ దేశంలో అనేక మంది ప్రధానమంత్రులు రావచ్చు, పోవచ్చు, వస్తూ ఉండవచ్చు, కానీ దేశ సమగ్ర స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చి దేశ ప్రజల జీవన విధానంలో వెలుగులు నింపినటువంటి ప్రధానమంత్రిగా కీర్తి శాశ్వతం చేసుకున్నటువంటి మహానుభావుడు మన పివి నరసింహారావు గారు. ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలు పురికిపుచ్చుకున్నటువంటి కేసీఆర్ గారు మరో దార్శనికుడు. ఇవాళ దేశానికి 1947లో స్వాతంత్రం వస్తే ఈ 80 సంవత్సరాల కాలంలో దాదాపు రాష్ట్రాలుగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఉన్నాయి. కానీ 10 సంవత్సరాల కాలంలోనే 70-80 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాష్ట్రాల చరిత్రను తిరగరాసి తెలంగాణను భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది అని అంటే
కేసీఆర్ గారు కూడా మరో పివి లాంటి ఆలోచన పరుడు కాబట్టి ఇది సాధ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ మేడం ఇందాక మనకు సూచించినట్టు ఆదేశించినట్టు పివి నరసింహారావు గారి జీవిత చరిత్ర ప్రతి విద్యార్థి చేత చదివించబడాలి. ఇప్పుడు దేశంలో కానీ ఇంట్లో కానీ సానుకూల పరిస్థితులు ఉన్నటువంటి దేశాన్ని, సానుకూల పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాన్ని చక్కదిద్దడం అనేది కష్టసాధ్యం కాదు. కానీ ప్రతికూల పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాన్ని కానీ, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి దేశాన్ని కానీ ఆర్థికంగా చితికిపోయి ఇక రోజు గడవడమే దినదిన గండం అనేటువంటి రోజులలో ప్రధానమంత్రి పదవిని చేపట్టి ఆనాడు శరవేగంగా మారుతున్న పోటీ ప్రపంచంతో పోటీ పడేటువంటి వాతావరణాన్ని సృష్టించి ఈ దేశ ప్రగతి రథచక్రాలను వేగవంతం చేసినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు. కాబట్టి ఆయనను ఆరాధించడం, స్మరించడం అంటే మనల్ని మనం గౌరవించుకునేటువంటి సంస్కారమైనటువంటి విషయాన్ని మనం చేస్తాం.